సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 1/6/2024 శనివారం. ఇది వైశాఖ బహుళ నవమి ఉదయం 7:38 వరకు ఉన్నది. తదుపరి దశమి తెల్లవారి 5:03 వరకు ఉన్నది. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 3:16 వరకు. తదుపరి రేవతి. యోగం ప్రీతి సాయంత్రం 3:10 వరకు. కరణం గరిజి ఉదయం 7:24 వరకు. వర్జం మధ్యాహ్నం 1:48 నుండి 3:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:38 నుండి 7:21 వరకు. రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:28 వరకు. అమృతకాలం రాత్రి 10:46 నుండి 12:16 వరకు. ఈరోజు విశేషం హనుమత్ జయంతి. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క అర్చన, ఆరాధన, అభిషేకాదులు వంటి విశేషమైనటువంటి ఫలితములు ఇచ్చును. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానంలో రాహుతో కలిసి, చంద్రుడు కూడా 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మనశ్శాంతి తక్కువగా ఉండడం, వచ్చినదాన్ని వచ్చినట్లు ఖర్చుకును, అనవసర తిరుగుట తిరుపట వంటివి ఉండగలవు. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఇతరుల యొక్క సలహాలు, సూచనలు ఎక్కువగా ఉండగలవు. మీపై ప్రభావం చూపించగలవు. కొన్ని కుటుంబ బాధ్యతలు మోయవలసి వచ్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. శుభమూలక ఖర్చులు ఉండగలవు. రాస్యాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో రవి, శుక్ర, గురువులతో కలయిక కారణంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. మరియు దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో రాహుతో కుజుడితో సంచారం చేయటం వల్ల విదేశీ ప్రయత్నాలు చేయవారికి కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయము మరియు కొన్ని మనశ్శాంతి తక్కువగా ఉండడం, స్నేహితుల బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి రవి దశమాధిపతితో కలవడం, అష్టమంలో చంద్ర కుజ రాహుల ప్రభావం వల్ల చంద్రాష్టమ సమయం నడుస్తున్న కారణంగా వీరికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వచ్చినదాన్ని వచ్చినట్లు ఖర్చుగును, అనవసర ఆందోళన ఉండగలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు, అలాగే వాహనాలు నడిపినప్పుడు, ఎక్కినప్పుడు, దిగినప్పుడు, మెట్లు వంటివి దిగినప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ప్రమాదాలు జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క సుందరకాండ పారాయణం చేసినా లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో వివిధ గ్రహాలతో సంచారం చేయటం, సప్తమంలో చంద్రకుజ రాహుల యొక్క ప్రభావం వల్ల వీరికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అలాగే అనవసర కోపావేశాలు, పట్టుదల వంటివి పెరుగును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి రాస్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో స్వక్షేత్రాలు వివిధ గ్రహాలతో కలయిక మరియు షష్ఠస్థానంలో చంద్రకుజ రాహుల యొక్క ప్రభావం వల్ల వీరికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేసే అవకాశం కలదు. ప్రమాదాలు వంటివి జరిగే అవకాశం కలదు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు
ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించుకున్న మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో చంద్రునితోని రాహుతో కలయిక కారణంగా అనవసర కోపావేశాలు పెరుగలవు. తమ యొక్క మాట తీరు వల్ల ఇతరులకు ఇబ్బందులు కలిగించే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు రామాలయ దర్శనం చేసుకోవడం మంచిది, లేక విష్ణు ఆలయాల్లో సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి ధను రాశి. ధనురాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో వివిధ గ్రహాలతో కలయిక చతుర్థంలో చంద్రకుజ రాహుల ప్రభావం వల్ల వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, ప్రమాదాలు వంటివి జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుందరకాండ పారాయణము చేసుకున్న లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శని తన స్వక్షేత్ర ద్వితీయంలో సంచారం చేయటం, తృతీయంలో చంద్రకుజ రాహుల ప్రభావం వల్ల అనవసర కోపావేశాలు పెరగగలవు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ప్రయాణాలు చేయనప్పుడు జాగ్రత్త అవసరం. మనశ్శాంతి తక్కువగా ఉండును. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ద్వితీయంలో చంద్రకుజ రాహుల ప్రభావం వల్ల వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చును, తమ యొక్క వాక్ ప్రభావం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి గురుడు తృతీయంలో వివిధ గ్రహాలతో కలయిక జన్మరాశిలో చంద్ర కుజ రాహుల ప్రభావం వల్ల అనవసర పట్టుదల పెరుగును. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాదులు రీత్యా ప్రయాణాలు ఉండగలవు. శిరోవ్యాధులు, తలకు సంబంధించినటువంటి గాయాలు అయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క సింధూరార్చన చేసుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.